హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక స్పెషల్ రెసిపీని మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. మీరు ఇంతవరకు అసలు ఎప్పుడు ఎక్కడ తినుండరు అనమాట, అంత బాగుంటుంది. ఇదేంటంటే మసాలా సాంబార్ అండి. అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక చిన్న కప్పుతో కొలుచుకోండి కందిపప్పుని. అది 50 గ్రాములు ఉంటుంది. డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే నూనె వేయకుండా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మనం తీసుకున్న కప్పుకి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని అరగంట వరకు నానబెట్టుకోవాలి. నానబెడితే పప్పు తొందరగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకోండి. ఇక్కడ నేను బెండకాయలు, ములక్కాయలు, వంకాయలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, దొండకాయలు తీసుకున్నాను. అలాగే వీటితో పాటుగా మీరు క్యారెట్స్, సొరకాయ, ఇంకా చిలకడ దుంప అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని బాగా నానిన కందిపప్పుని వేసుకోవాలి. ఆల్రెడీ మనం కావాల్సిన నీళ్లు పోసేస్తాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, కందిపప్పు చాలా బాగా నాని ఉంది. ఇప్పుడు కుక్కర్లో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పప్పు తొందరగా ఉడకటానికి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపుగా నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఒక గిన్నెలో 100 ml వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అది ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఈ విధంగా బాగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక సీక్రెట్ టిప్ అండి, చింతపండు బెల్లం రసం అనమాట. ఇప్పుడు మనం 1.5 లీటర్ల నీళ్లు తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. మీకు నచ్చినవన్నీ వేసుకోండి. ఇక్కడ నాకు సొరకాయ, క్యారెట్, చిలకడ దుంప దొరకలేదనమాట. సో దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాండిని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. దాదాపు 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. ఇక్కడ నేను దోసకాయలు కూడా వేస్తున్నానండి. దోసకాయలు మరింత రుచినిస్తాయండి సాంబార్లో. మీరు తప్పకుండా దోసకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి, అంటే ఈ కూరగాయల దినుసులన్నీ మరగాలి. ఇప్పుడు మనం సీక్రెట్ సాంబార్ మసాలా పొడి రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. అలాగే అందులో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేయాలి. ఇదొక సీక్రెట్ అండి. గసగసాలు ఏ సాంబార్ మసాలాలో వాడరు అనమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, దీంతో పాటుగా 10 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేయాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా డ్రై రోస్ట్ చేయాలి. అందులోనే 10-15 ఎండుమిరపకాయలు వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా డ్రై రోస్ట్ చేస్తే బాగా వేగిపోతాయి అన్నమాట. అందులో 1 అంగుళం దాల్చిన చెక్క, 2 లవంగాలు వేయాలి. ఇవేనండి మసాలా సీక్రెట్స్ అనమాట. మసాలాలు కూడా వేసిన తర్వాత బాగా డ్రై రోస్ట్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 3 నెలల వరకు గాజు సీసాలో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ సాంబార్ మసాలా స్టోర్ చేసుకొని మీరు తర్వాత వాడుకోవచ్చు. ఈ లోపుగా మన వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ, పప్పులో కానీ మనం కళ్ళుప్పు వేస్తే బాగుంటుందన్నమాట. ఇక్కడ నా దగ్గర ఉంది, అందుకని తగినంత కళ్ళుప్పు వేస్తున్నాను. అదేనండి రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు. ఇది లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ని మిగిలిన నీళ్ళతో సహా వేసేయాలి. మొత్తం వేసేసి ఇప్పుడు అందులో ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఎక్స్ట్రా మీకు ఎంత పలుచగా కావాలో అంత వేసుకోవచ్చు. ఇక్కడ నేను దాదాపు 1/2 లీటర్ వరకు వేసాను అనమాట. ఇందులో చింతపండు, బెల్లం గుజ్జు తీసాం కదా, ఆ వాటర్ కూడా పోసేసేయాలి. ఇప్పుడు ఈ సాంబార్ని మరొక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, చక్కగా మరుగుతుంది. ఇప్పుడే మీరు రుచి చూసుకొని అవసరమైతే మీరు చింతపండు గుజ్జు వేసుకోవచ్చు, అలాగే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఏది సరిపోతుందో అది వేసుకోవచ్చు. ఆఖరిగా ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు సాంబార్ మరిగించుకోవాలి. అప్పుడే ఈ మసాలా పొడి అంతా సాంబార్కి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇడ్లీ, దోశల్లోకి సూపర్గా ఉంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. సాంబార్ మరిగేటప్పుడే అందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకోండి.
ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడు మాత్రం ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుందండి, చాలా బాగుంటుంది. మన పక్కింటి వాళ్ళు కూడా అడుగుతారనమాట ఏం చేస్తున్నారని. బాగా మరిగించుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. పోపు కోసం నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని అది వేడైన తర్వాత మామూలుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం ఎలా అయితే పోపు వేస్తామో అవన్నీ వేసుకోవాలి. ఈ పోపులో 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఆ తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఈ పోపు చక్కగా వేగాలన్నమాట. బాగా వేగిన ఈ పోపుని మనం మరిగించుకుంటున్న సాంబార్లో పోసేయాలి. సాంబార్లో పోసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఆఖరిగా ఇంకొక చిన్న టిప్ అండి, పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే మీ సాంబార్ మరింత రుచిగా ఉంటుంది. ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ తురుము వేయాల్సిన అవసరం కూడా లేదండి. కానీ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేస్తే సాంబార్ ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఇలా బాగా మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా సూపర్గా ఉందండి. మీరు ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.